గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. వాడిని ఎలాగైనా సరే మనం ప్రాణాలతో పట్టుకోవాలి. సిగరెట్ नमस्ते साहब। क्या चीज? अटू వెళ్ళండి. అప్పుడే దొరికిపోయావేంట్రా? నీతో కాసేపు రన్నింగ్ ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటే ఎంతమందిని చంపేవరా? ఇంకా ఎంతమందిని చంపాలనుకుంటున్నావు? మిమ్మల్ని మీరే చంపుకుంటారు. ఏం సాధించడానికి? జరగండి జరగండి. హటో హటో పీछे హటో హటో జరగండి. ఏం చూస్తారు? కమాన్ మిమ్మల్ని వెళ్ళండి. వెళ్ళవయ్యా. పీछे चले यार. ఏం చూస్తారు? వాడు నా కొడుకు. సారీ అమ్మా, ప్రాణాలతో పట్టుకోవాలని ట్రై చేశాను, కానీ వాళ్ళని వాళ్లే చంపుకుంటుంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పండి. ఈ రోజు కాకపోయినా రేపైనా జరిగేది ఇదే బాబు. ఏ తల్లికైనా తన కొడుకు వచ్చాడంటే ఆనందమే, కానీ వీడొచ్చాడంటే నాకు భయం. క్రిందటిసారి వచ్చినప్పుడు ఎంతో మంది అమాయకులు ప్రాణాలు తీశాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చాడంటే ఇంకెంతమంది తల్లులకి కడుపుకోత కలిగిస్తాడోనని భయంతో నేనే మీకు ఫోన్ చేశాను. జరిగిందేదో మంచిగా జరిగింది. వీడు చేసే పనులన్నీ తెలిసి కూడా చూస్తూ ఊరుకుంటే
అల్లా కూడా నన్ను క్షమించడు బాబు, క్షమించడు. వీడి శవం కళ్ళ ముందు ఉన్న కన్నీళ్లు కూడా రావడం లేదు. అలాంటి నీచమైన స్థితి ఈ దౌర్భాగ్యుడు నాకు కల్పించాడు బాబు. ఇలాంటి వాళ్ళ వల్ల ప్రతి ముస్లింని టెర్రరిస్టులు అనుకుంటున్నారు. కానీ ముస్లింలందరూ టెర్రరిస్టులు కారు బాబు, టెర్రరిస్టులు కారు. నాకు చిన్న సహాయం చేయగలవా బాబు? చెప్పండి. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు చేస్తున్న పనుల వల్ల మేమెంత బాధపడుతున్నామని వాళ్ళకి తెలియాలంటే వీడి శవాన్ని అనాథ శవంలా ఉండనివ్వండి. కనీసం ఇది చూసైనా వాళ్ళు మారుతారేమో. ఇప్పుడే అందిన వార్త. లుంబిని పార్క్ గోకుల్ చాట్ పేలుళ్ల ప్రధాన నిందితుడు ఖలీల్ అలియాస్ అబు ఈరోజు హబ్సిగూడలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందాడు. ఎక్కడ పోయారు? హాట్ న్యూస్ తినిపించి స్వీట్ తినిపిద్దాం అనుకున్నాను. యోగా ఉండాలి. నూరేళ్ళు ఐశ్వర్ బాబు, మీకు పట్టండి, నూరు పట్టండి, స్వీట్ తినండి. ఏంటి బర్త్డేనా? కాదు, డెత్ డే. డెత్ డే కూడా సెలబ్రేషన్? ఆ చచ్చినోడు అలాంటోడు. మరి ఆఫీసులో ఎవడో గానీ ఆ ఖలీల్ గడ్ లాంటి వాళ్ళందరినీ చంపేస్తే నాలాంటి వాళ్ళందరూ ప్రశాంతంగా హ్యాపీగా బతకొచ్చు అని చంపేశారు. గానీ ఆ టెర్రరిస్ట్ గడ్ గాని నాకు దొరికితారా నా సామిరంగా? ఏం చేస్తావు? ఏం చేస్తానా? వాడిని ముక్కలుగా నరికి టెర్రరిస్ట్ టంగిడి కబాబ్ చేసుకుని కర్ర నవిలి మింగేస్తా. నువ్వే? ఎస్, నేనే. సరే, నన్నే టెర్రరిస్ట్ అనుకో. ఏం చేస్తావు? చెయ్యి చూద్దాం. నీలాంటి మైకులు నేనేం చేయనమ్మా. అదే అనుకో. అలా ఎలా అనుకుంటావు? నేనేమన్నా పిచ్చోండి అంటే? అనుకున్నా నువ్వేం చేయలేవు. మన కెపాసిటీ లెక్కన పెట్టేశారేంటి? బొంగులే స్వీట్లు మిగిలే కదా. మన ఆపరేషన్ అనుకున్న టైం కంటే ముందే ఫినిష్ చేయాలి. అవును, మనం కరెక్ట్ టైంకి వెళ్ళాం కాబట్టి సరిపోయింది. పోలీసులు ఖలీల్ని అరెస్ట్ చేసుంటే మన ఆపరేషన్ కంప్లీట్ అయ్యి ఉండేది కాదు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం అనుకున్నది ముగించేయాలి. దానికంటే ముందు మనం చేయాల్సిన పని ఇంకొకటి ఉంది. बेटी फिर वापस आ गए? कुछ भूल गए क्या? చెప్పరా, ఆర్డిఎక్స్ ఎవరు కొన్నారు? తెలియదు. నీలాంటి వాళ్ళందరికీ ఒక్కటే ముందురా. వీడు కూడా నీలాగే, కానీ నీకంటే చాలా ఎక్కువ చేశాడు. తర్వాత మొత్తం చెప్పేశాడు. నీ పరిస్థితి కూడా అంతే. సాబ్, నువ్వేం చేసినా నా దగ్గర నుంచి సమాధానం రాదు. చూసావు, వీడు
ఎంత కొట్టినా ఆర్డీఎక్స్ ఎవరికి అమ్మాడో చెప్పడంట. వీడికేమో ఓపిక ఎక్కువ, మనకేమో ఓపిక చాలా తక్కువ. నేను చెప్పిస్తా बोल रे बोल तेरे पास कौन आया था बोल अगर तू नहीं बोले तो हम बच नहीं सकते रे बोल रे बोल तू क्या बकवास कर रहा? ये सब मैं अपने काम के लिए कर रहा हूँ. नहीं रे ये पूरा गलत है रे, ये पूरा गलत है रे. इन लोगों को जो भी होना वो पूरा बोल दे रे. बता रे खुदा के लिए बता दे, शराब पीना हराम है ना, सिगरेट पीना नाजायज है ना, तब आदमी को मारना क्यों हराम नहीं होता? बोल रे. देख तू सोच रहे ना ये सही है ना? बोल वो आर्टिस्ट कौन खरीदा रे? बोल वो आर्टिस्ट कौन खरीदा? बोल रे. तू सच्चा जिहादी है? नहीं, तू जिहादी नहीं हो सकता. अगर तू जिहादी होता तो आज ऐसी बात नहीं करता. असल में तू पुलिस वाला है. దోమలెక్కువనే రా, చంపేస్తే పోలా. शुक्रिया साहब मी तोंदर पकड़ साहब नहीं చెప్పిస్తా साहब. बोल रे साले बोल रे वो आर्टिस्ट कौन करता रे? साहब नहीं చెప్పిస్తా. बोल साले नहीं तो मुझे मार देता रे. बोल रे साले बोल तू सच बोल, मुंह खोल रे. साहब नहीं చెప్పిస్తా साहब. बोल रे साले तेरे पैर पटा रे. बोल साले बता रे ये सब जिहाद के लिए. जिहाद रे तो कर चपेरा तेरे पैर पटाओ रे. इन लोगों को हम जिए तो या मरे तो इन लोगों को फर्क नहीं पड़ता रे. बोल रे अगर तू नहीं बोले तो मुझे मरवाएगा, तू भी साथ में मारेगा रे. अब मुझे यकीन हो गया तू जिहादी नहीं पुलिस वाला है. तू बोल रे बोल साले बोल, नहीं तो वो मुझे मार देता रे. बोल रे साहब मुझे छोड़ दो साहब. वो का सी पिक्चर साहब ने చెప్పిస్తా साहब. मैं जीना चाहता हूँ साहब. నాకు బతకాలని साहब ఒక్క అవకాశం साहब. కొన్ని వందల ప్రాణాలు తీసావు, వాళ్ళకేం అవకాశం ఇచ్చావురా నేను నీకు ఇవ్వడానికి?